ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టి ఊపుతాడు. అసలు సిట్యువేషన్కి వస్తే ఇది సరిగ్గా కనిపించట్లేదు. రేపు మార్చారా ఆ గోవా వెళ్ళినప్పుడు ఇచ్చా చూడు ఆ కలజోడి, ఇది కూడా సరిగ్గా తెలియట్లేదురా. బ్యాంకాక్ వెళ్ళావు కదా ఆ కలజోడి. అబ్బా ఏంట్రా ఈ కలజోళ్ళు ఇంత మస్తుగా ఉన్నాయి. సిట్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆ పేజ్ నెంబర్ 20 అక్కడ కనిపించట్లేదు ఏంట్రా. నా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని నీ మొహం నువ్వు చూసుకుంటున్నావా? సెల్ఫీలో ఫోటో చూసుకోవడానికి ఆధార్ మారుస్తున్నావా? ముందు రిపోర్ట్ చదవయా. పేజ్ నెంబర్ 20లో అరే ఇంకో కలర్ తెలివి. నా ఇంకోసారి కలజోడానికి చంపేస్తానా. ముందు రిపోర్ట్ చదువన్నా. దీనిలో ఫిష్ ఆయిల్ లెస్ దాన్, తక్కువ ఉందంటే లేనట్టే, అంతే కదరా? లేనట్టే అన్నా. తక్కువ ఉందంటే లేదన్నట్టే. తక్కువ ఉందంటే లేనట్టే. వేరే కలజోడి ఎవరా? కలజోడి అప్పుడు చచ్చిపోయేటట్టున్నా కదన్నా. ఏమైంది ఏమైంది? బీపీ షుగర్ ఉంది. ఒకసారి ఏమైందో చూడండి మేడం. బ్రీతింగ్ తక్కువ ఉన్నట్టుంది. అన్న చెప్పిన దాని ప్రకారం తక్కువ ఉంటే లేనట్టుగా మేడం. నిజమే, అన్నకి బ్రీతింగ్ తక్కువ ఉందంటే బ్రీతింగ్ లేనట్టే, అంటే అన్న చచ్చిపోయినట్టే. మై నేమ్ ఈజ్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ స్వర్గేష్. అడక్క తినడంలో కూడా ఎంత వెరైటీ ఉంటుందా? నేను మా ఊరు వెళ్ళాలి, ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. ఊరు వెళ్ళడానికి 5 రూపీస్ సరిపోతుంది, 100 రూపీస్ ఇస్తాను. ప్లీజ్ 100 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతాడు ఏంట్రా ఈడు? మై నేమ్ ఇస్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఇస్ సంగేష్. ఇవన్నీ నాకెందుకు చదువుతున్నాను? నేను మా ఊరు వెళ్ళాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. అడుక్కునే వాడి దగ్గర కూడా అడుక్కుంటున్నాడు, ఇదేం అడుక్కోవడం? 5 రూపాయలు ఎందుకు? 10 రూపాయలు తీసుకో. నో సార్ ప్లీజ్, మీ దండం పెడతా, ఓన్లీ 5 రూపీస్. ఇక్కడ కూడా 5 రూపాయలేనా? ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్. నిన్ను అడగడం కూడా వేస్ట్. అసలు నువ్వెవరురా? నువ్వు ప్రెస్ మీట్ లో కనిపించినప్పుడల్లా కింద కామెంట్స్ పెట్టేది మేమే కదా. అన్నకు జై, యాపిల్ కోసేయి. అరే పేటిఎం, ఈ అడక తింటాం ఏంట్రా? నువ్వు ఇచ్చే 5 రూపీస్కి ఏం బతుకుతాం, అందుకే పార్ట్ టైం అడుగు తింటున్నాం. మరి వాడు 10 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతావేంట్రా? మా వల్ల కావట్లేదు, తీసుకొని అలవాటు అయిపోయింది. 5 రూపాయలు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, అందుకంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికి మంది ఇస్తానని చెప్పాను కదా, తీసుకోండి. మంది ఏంటి ఇలా ఉంది? జగనన్న మందురా. ఆఫీస్ అన్నారుగా, ఓటర్ ఇచ్చారేంటి? మా దగ్గర ఇయ్యే ఉన్నాయి, బడ్జెట్ లేవు. తీసుకుంటా తీసుకోండి, లేకపోతే లేదు. మాకు ఇచ్చేయండి, తీసుకుంటా. చెప్పి కోటర్ ఇస్తావు. దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం. వీళ్ళు ఇలా ఆగేలా లేరు, ఎలాగైనా పోలీసుల్ని తీసుకురావాలి. ఎస్ఐ గారు అక్క, మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? ఇందాక జరిగిన గొడవలో 2 తలకాయలు పగలు కొట్టేసావు అక్క. పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. కొంతమంది మనోళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారక్క. హాస్పిటలా? ఎవడు రాడు? డాక్టర్ డాక్టర్ డాక్టర్, నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఇందాక మీటింగ్ లో అన్నగారు తొక్కుకుంటూ పోయిందక్క. జగనన్న గారు తొక్కుకుంటూ వెళ్ళిపోయిందా? మరి బయట ఉన్నావేంట్రా? మనోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసి పోయారక్క. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం. హాయ్ హలో నమస్తే, నేను మీ బట్టు. మీరు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్న షో మీలో ఎవరు పేటీఎం గాలి షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో పాటు సిట్టు బిట్టు ఉన్నారు. నమస్తే. హాయ్. మీ పేర్లేంటి అలా ఉన్నాయి? మా అన్న సిట్టు వద్దు బిట్టు వద్దు అన్నాడు. అక్కడ వద్దన్నాడని ఇక్కడ ఆడదామని వచ్చా. సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు. రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు కదా. యా రోలో ఉండదు, ఒకటే రోలో. లేడీస్ దగ్గర గొడ్డలు చూపెట్టకూడదురా, లవ్వులు చూపెట్టాలి. స్టార్ట్ చేద్దాం. ఓకే, హియర్ వి గో. గజ్జల గారు, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లడ్డు కల్తీలో ఎన్ని కోట్లు కొట్టేశారు? ఆప్షన్ ఏ 11 కోట్లు, ఆప్షన్ బి 111 కోట్లు, ఆప్షన్ సి 236 కోట్లు, ఆప్షన్ డి
6093 కోట్లు. 6093 అన్నయ్య. అది మా నాన్న ఖైదీ నంబర్ రా, అది కూడా తెలియదా నీకు? సారీ అన్నయ్య, ఎక్కడున్నాడు రా అన్నయ్య? సారీ అన్నయ్య. మా హయాంలో 60 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేశాం. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు అందజేశాం. ఆ నెయ్యి కోసం అస్టిక్ యాసిడ్, మోనోగ్లిసరిక్ యాసిడ్, బీటా కెరోటిన్ లాంటి రసాయనాలు వాడాం. ఆ నెయ్యి ఫ్లేవర్ కోసం పామ్ ఆయిల్, క్యారన్ ఆయిల్ లాంటి కెమికల్స్ ని వాడాం. ఈ మొత్తం స్కామ్ లో 256 కోట్లు కొట్టేశాం. ఆప్షన్ సి. చాలా, ఇంకేమైనా కావాలా? తీసుకో అన్నయ్య. ఆ, ఓ, సారీ అన్నయ్య. ఆ. ఇంత ఇన్ఫర్మేషన్ మీకెలా తెలుసు సార్? మాకు జనరల్ నాలెడ్జ్ లో నాలెడ్జ్ లేకపోవచ్చు, మేము చేసిన స్కాముల్లో బాగా నాలెడ్జ్ ఉంది. ఓ, మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గజ్జల గారు ప్లీజ్ లాక్ ఆన్సర్ సి. ఎంత ఓవర్ యాక్షన్ వద్దు, అది కరెక్ట్ ఆన్సర్ అని మాకు తెలుసు. రివీల్ చేయి. గజ్జల గారు ఆన్సర్ ప్లీజ్. ఓ వావ్, రైట్ ఆన్సర్ చెప్పారు. పేటిఎం అల్లం గొడ్డల రాజ్యం 2009 రఫా రఫా 11 గిఫా గిఫా. సూపర్, మీరు 11 రూపాయలు గెలుచుకున్నారు. మేము గెలిచాం కదా, మాకు ప్రతిపక్ష హోదా ఏమన్నా ఇస్తారా? ముందు మీ అన్నని అసెంబ్లీలో 11 నిమిషాలైనా ఉండమని చెప్పు. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నేను మీ బట్టు సైనింగ్ ఆఫ్. ఏముందిలే ఇంకా పడుకో. అయ్యయ్యో, ఎందుకండి ఎంత బాధపడుతున్నారు? ఒకవేళ 11 రూపాయలు గెలుచుకుంటే ఏం చేసేవాళ్ళు? మా జగనన్న పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బులు లేవన్నాడండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ మనీ గివ్ మీ అన్నాడు. ఈ డబ్బులు గెలుచుకొని మా అన్నకి ఇద్దాం అనుకున్నాం. మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆడండి, గెలవండి, మీ జగనన్నకి డబ్బులు ఇవ్వండి. గజ్జల గారు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. మీ క్వశ్చన్ ఏంటంటే, లడ్డు కోసం మీరు ఏ నెయ్యిని వాడారు? ఆప్షన్ ఏ నెయ్యి కాని నెయ్యి, ఆప్షన్ బి నెయ్యి లేని నెయ్యి, ఆప్షన్ సి పాలు వాడని నెయ్యి, ఆప్షన్ డి రసాయనాల నెయ్యి. పాలు లేని నెయ్యి, నెయ్యి లేని నెయ్యి, పాలు లేని నెయ్యి, నెయ్యి లేని నెయ్యి, పాలు లేని నెయ్యి. నెయ్యి లేని నెయ్యి. ఇంతకీ మీరు ఏం ఆన్సర్ అనుకుంటున్నారు? మేమిద్దరం 2 ఆప్షన్లు అనుకున్నాం. నేనేమో పాలు లేని నెయ్యి, నేనేమో నెయ్యి లేని నెయ్యి. ఏది తీసుకుందామా అని. అయితే 50-50 తీసుకుంటారా? తీసుకుంటామండి 50-50. 50-50. ఇదిగోండి 50-50. ఈ 50-50 కాదురా, ఆప్షన్ 50-50 ఇచ్చేయండి. ఓ, ఆప్షన్ లో 50-50 తీసుకుంటారా? గజ్జల గారు 50-50 యాక్టివేట్ చేయండి. నువ్వు చెప్పింది వెళ్ళిపోయింది ఏంటి? ఇది కూడా పోయింది. ఓకే, మీరు అనుకున్న 2 ఆప్షన్లు పోయాయి 50-50 లో. మరి ఇప్పుడు ఏ ఆప్షన్ అనుకుంటున్నారు? అందరికీ తెలిసిందేగా. తెలుసు. ఆప్షన్ డి రసాయనాలు నెయ్యి. ఆప్షన్ డి లాక్ చేయండి గజ్జల గారు. సిట్టు బిట్టు, నేను ఎంత టెన్షన్ పడుతున్నాను, మీరేంటి టెన్షన్ పడట్లేదు? ఎందుకు టెన్షన్? కలిపింది మా వాళ్ళగా. ఓ, గజ్జల గారు ఆన్సర్ ప్లీజ్. ఓ, రైట్ ఆన్సర్. పేటిఎం అల్లం గొడ్డల రాజ్యం రఫా రఫా 11 గిఫా గిఫా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నేను మీ బట్టు సైనింగ్ ఆఫ్. ఏముందిలే ఇంకా పడుకో. అవును సిట్టు బిట్టు, మీకు జగనన్నకి ఎలా పరిచయం, ఏంటి సంబంధం? అది 1986లో నేను మావాడు జగనన్న ముగ్గురం 10th క్లాస్ చదువుతున్నాం. అప్పుడు ఎగ్జామ్స్ వచ్చాయి. మాకా పొట్ట కోస్తే ఒక ముక్క రాదు. ఎట్రా ఎగ్జామ్స్ ఏమి రాయాలరా అనుకుంటుంటే అప్పుడు వచ్చాడండి అన్న. అప్పుడు వచ్చాడు టైం. పేపర్లు దొంగతనం చేద్దామన్నాడండి. ఆ పేపర్ లొంగతం చేసి తీసుకొచ్చాడు. రాసేసాం. ఎగ్జామ్ రాసాం. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాం. వీడి ఫస్ట్ క్లాస్, నేను ఫస్ట్ క్లాస్, అన్న ఫస్ట్ క్లాస్. అంతా అలా కమ్మనుకోలే జరిగిపోయిందండి. ఏం చెప్పగలం? థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగనన్న. అలా మాకు స్నేహం ఏర్పడడం జరిగిందండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? అడుక్కోండి అడుక్కోండి. గజ్జల గారు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ క్వశ్చన్ ఏంటంటే, కల్తీ నెయ్యి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ కల్తీ అయ్యింది, ఆప్షన్ బి కల్తీ అవ్వలేదు, ఆప్షన్ సి కల్తీ అయినా అవ్వనట్టే ఉంది, ఆప్షన్ డి కల్తీ అయినా వైసీపీ వాళ్ళకు మాత్రం అవ్వలేదు. లేదు అవ్వలేదు అవ్వలేదు, దాంట్లో నాన్ వెజ్ కలవలేదు.
ఆప్షన్ ఏ 60 అండి. వీడింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే నాకెందుకో డౌట్ కొడుతుందండి. నేను ఆడియన్స్ పోల్కి వెళ్తానండి. గజ్జల గారు ప్లీజ్ యాక్టివేట్ ఆడియన్స్ పోల్. అస్సలం వాలేకుం బాబా. అడుకో. బాబా జగనన్న నెయ్యి కల్తీ చేశాడా? ఏం మాట్లాడుతుంది బేట? అమ్మ పాలలో కల్తీ ఉంటుందేమో గాని జగనన్న నెయ్యిలో కల్తీ ఉండదు. పాలు నహి నెయ్యి నహి. నేను చెప్పావా అసలు కలవలేదని? అదిగో అక్కడ అడుక్కుని ఉన్నాడు. అది దగ్గర పంపా. యా అల్లా, జగనన్న మీద ఏంది నింద? ఓ పెద్దనా అడుకో. అందరూ వేడికలాగా ఉన్నారేంటి? జగనన్న నెయ్యి కల్తీ చేశాడా? అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మ పాలలో కల్తీ ఉంటుందేమో గాని జగనన్న నెయ్యిలో కల్తీ ఉంటుందమ్మా? చెప్పావా? మేము చెప్పావా దాంట్లో నాన్ వెజ్ లేదని? లాక్ చేయండి ఆప్షన్. గజ్జల గారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాంగ్ ఆన్సర్ ఏంటండి? ఆడియన్స్ పోల్ ఏం చెప్పిందండి? ఆడియన్స్ పోల్ మీరు రాంగ్ అంటున్నారు. కరెక్ట్ కాదు ఇది. మీరు ఎంతమంది పేటీఎం గాలని పెట్టి చెప్పించినా రిపోర్ట్ అబద్ధం చెప్పదు కదా. పేటీఎం గల్లం కోటల్ రాజ్యం 2029 రఫా 11 రూపాయలు గిఫా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నేను మీ బట్టు సైనింగ్ ఆఫ్. ఏముందిలే ఇంకా పడుకో.